చాలా రోజులైంది కదా ఇలా వీడియో పెట్టి. మా పీజీ పక్కనే ఉన్న రాముడి గుడిలో చూడండి ఏకాదశికి ఎలా చేసేసారో. అనంత పద్మనాభ స్వామి సెట్ వేసేసారు ఏకంగా. చాలా బాగుంది కదా. ఇదేం చూసారు, ఇంక పొద్దున్నే చూడండి చక్కగా పూలతో అలంకరించేసి ఇక్కడ చూడండి దశావతారాలను దింపేశారనుకోండి. ఈ ఏకాదశికి స్పెషల్ ఏంటంటే ఉత్తర ద్వార దర్శనం కదా, పక్కనే చూడండి ఇట్లా సెట్ చేసేసారనమాట ఉత్తరం వైపు వెళ్ళడానికి. ఇక్కడ పైన ఉత్సవమూర్తులను పెట్టారు. ఈ గుళ్ళో ఏంటంటే రాముడు, కృష్ణుడు వాళ్ళే వివిధ రూపాల్లో ఉంటారనమాట. ఇది చూడండి, ఇది మెయిన్ టెంపుల్లోకి ఎంట్రన్స్. ఇక్కడ పైన ఇంకో ఉత్సవమూర్తిని పెట్టారు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అయితే అబ్బా ఎంత బాగా తయారు చేశారో. ఈరోజు మాత్రం ఇప్పుడు దాకా నేను ఈ టెంపుల్ ఇలా డెకరేషన్ ఇంత బాగా చేయడం అయితే చూడలేదన్నమాట. ఈ వైకుంఠ ఏకాదశికి మాత్రం అంతకుముందు ఎప్పుడు నేను ఇలాంటి డెకరేషన్స్ కానీ ఈ రేంజ్లో అయితే చూడలేదు. బెంగళూరుకి వచ్చిన తర్వాత ఇదే అనమాట ఫస్ట్ టైం కూడా చూడడం. చాలా బాగా అనిపించింది. మరి మీ ఊర్లో అసలు వైకుంఠ ఏకాదశి ఎలా జరుపుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సరే మరి అందరికీ ఉంటాను. బాయ్ బాయ్.